అందరికీ నమస్తే అండి. అరుణాచలం అంటే పరమ పావన పవిత్ర క్షేత్రం అంటారు. అరుణాచలం వెళ్ళాలంటే మనకి శివానుగ్రహం ఉండాలి అంటారు. అలాగే మాకు నిరుడు 2023 డిసెంబర్‌లో మాకు శివానుగ్రహం కలిగిందండి. మేము అరుణాచలం వెళ్ళడానికి తాడేపల్లిగూడెం నుంచి కాట్పాడిలో దిగామండి. కాట్పాడి నుంచి మనం అరుణాచలం వెళ్ళడానికి బస్సులు గానీ, ట్రైన్‌లు గానీ 2 ఉంటాయండి. మేము బస్సెక్కి బస్ స్టాండ్‌లో దిగాము. బస్ స్టాండ్ నుంచి మనకి 2 కిలోమీటర్లు ఉంటది గుడికి చేరుకోవడానికి. రైల్వే స్టేషన్ నుంచి అయినా మనకి 2 కిలోమీటర్లే ఉంటదండి. మనం బస్ దిగానే మాకు హోటల్స్ అవి అక్కడ చాలా ఉంటాయి ఆశ్రమాలు. ఎవరైనా వెళ్ళాలనుకుంటే రమణాశ్రమం గానీ, యాత్రి సదన్ గానీ, శివ సన్నిధి గానీ ఇలాంటివి బుక్ చేసుకోవచ్చు. లేకపోతే హోటల్స్ కూడా చుట్టూరు ఉంటాయండి. మాకవేమీ దొరకలేదు. ఎందుకంటే మేము పౌర్ణమికి వెళ్ళడం చేత మాకయేం దొరకలేదు. మేము ఆన్‌లైన్‌లో రూ. 2000 పెట్టి శే శేషాద్రి హోటల్‌లో బుక్ చేసుకున్నాము. అది గుడికి ఒక హాఫ్ కిలోమీటర్ ఉందండి. ఈ రమణాశ్రమం అయి కూడా కొంచెం దగ్గరలోనే ఉంటాయి. మీరు అందులో ముందే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలండి. మనము ఫస్ట్ మేము దిగిన వెంటనే హోటల్‌కెళ్ళి ఫ్రెష్ అయిపోయి, సాయంత్రం 5 గంటలకి అలా బయలుదేరి గుడిలో దేవుని దర్శించేసుకుందాం అనుకున్నాం. ఎందుకంటే పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేయాలని మా ఉద్దేశము. మేము దేవుడిని దర్శించుకోవటానికి ముందు రోజే తీసుకున్నామండి. మీ ఇష్టం, మీరు ముందు రోజు దర్శించుకుని పౌర్ణమికి గుడికి తిరిగినా పర్లేదు. పౌర్ణమి గుడి తిరిగి ఆ రోజు దర్శించుకున్నా పర్వాలేదు. అది మీ ఇష్టం బట్టి ఉంటది. మేము ముందు రోజు గుడికెళ్ళిపోయాం. మనకి కనీసం 5, 6 గంటలు గుడిలో దేవుని దర్శించుకోవటానికి టైం పడతదండి. మనం అది దర్శించుకున్నాక 12కి వచ్చేసి మేము కాసేపు 2 గంటలు అలా నిద్రపోయి, మళ్ళీ 3, 4 ఆ టైం అయితే చాలా బావుంటదండి. ఎందుకంటే ప్రశాంతంగా ఉంటది. అది రోడ్డంతా తర్వాత ట్రాఫిక్ ఎక్కువైపోయి మనం నడవలేము. అందుకని మనం ఉదయాన్నే ప్రిఫర్ చేస్తే 3, 4 ఆ టైం అయితే చాలా బావుంటదండి. ఆ టైం అయితే మనం 9, 10 ఆ టైంలో చేరుకోవచ్చు. మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు 3 విషయాలు గమనించుకుంటే మంచిది. మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎడమ నుంచి కుడికి తిరగాలండి. కుడి నుంచి ఎడమకు తిరగడంలో అక్కడ యోగులు, సిద్ధులు వీళ్ళందరూ తిరుగుతారండి. వాళ్ళకి మనం ఎదురవ్వకూడదంట. అందుకని మనకి ఎడమ నుంచి కుడికి తిరగాలి. మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో అక్కడే మనం మళ్ళీ లాస్ట్ వచ్చి దండం పెట్టుకుని కర్పూరం వెలిగిస్తాం. మొదట మనం బయలుదేరేటప్పుడు కర్పూరం వెలిగించాలండి. ఉదాహరణకి మేము గోపురం ముందు కర్పూరం అందరూ వెలిగిస్తారు. అక్కడి నుంచి మొదలెట్టి మళ్ళీ అక్కడికే వచ్చాము. కొందరు రమణాశ్రమం నుంచి మొదలెడతారండి. కొందరేమో వినాయకుడి గుడి ఉంది. అక్కడి నుంచి మొదలెడతారు. మీ ఇష్టమైన చోట నుంచి మొదలు పెట్టొచ్చు. గోపురం నుంచి కర్పూరం వెలిగించి మళ్ళీ వచ్చి కర్పూరం వెలిగించాలండి. ప్రతి ఒక్కరూ ఆ పని చేస్తారు. మనము తిరిగేటప్పుడు కొన్ని సూచనలు ఏంటంటే కొంచెం వాటర్ బాటిల్ అని ఇలా మన సాక్సులు పట్టుకెళ్తే మంచిదండి. బూట్లు, చెప్పులతో చేసే కన్నా సాక్సులతో చేస్తే ప్రదక్షిణ చాలా బావుంటది. ఈ ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటది గిరి ప్రదక్షిణ. గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు మనం స్పీడ్ మీద హడావుడిగా తిరిగేయకుండా ఓం నమ శివాయ, ఓం అరుణాచలాయ నమః మీ ఇష్టం ఏదైనా మంత్రాన్ని అనుకుంటూ నెమ్మదిగా తిరిగితే మనకు ఆయాసం అది ఉండకుండా జాగ్రత్తగా గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేయొచ్చు. ఈ కంప్లీట్ చేసేటప్పుడు మనకి మధ్యలోనే బోలెడుమంది ప్రసాదాలే పెడతారు. ఆశ్రమం వాళ్ళు పెడతారు. మామూలు ఎవరైనా పెట్టాలనుకున్న వాళ్ళు పెడతారు. దారి పొడుగునా మనకి ప్రసాదాలుంటాయి. ఎవరైనా తిని చేయొచ్చు. మీకు తినకుండా మొత్తం చేయాలి అంటే ఈ ప్రదక్షిణ కంప్లీట్ చేయొచ్చండి. ఈ ప్రదక్షిణ మధ్యలో కూడా టాయిలెట్స్ అయన్నీ మనకి వసతులు కల్పించారండి. ఈ ప్రదక్షిణ అంతా హాయిగా ఓం అరుణాచలాయ నమః అనుకుంటూ ప్రదక్షిణ చేస్తే మనం అనుకున్న కోరిక మనకి నెరవేరుతదండి. చక్కగా మేము ఈ ప్రదక్షిణ చేయడం వల్ల ఏమనుకున్నామో ఆ కోరికలన్నీ నెరవేరినాయి. అందుకని మీరు కూడా వెళ్ళాలనుకుంటే తప్పనిసరిగా ప్రదక్షిణ 14 కిలోమీటర్లు నెమ్మదిగా చేయొచ్చు. ఒక విషయం ఏంటంటే ఆటోలో చేయలేనోళ్ళు ఉంటే మధ్యలో చేయలేకపోయినా ఆటో ఎక్కొచ్చండి. ఆటో రూ. 370 తీసుకుంటారు. ఇక్కడ ముఖ్యంగా
ప్రదక్షిణ చేసేటప్పుడు వందల కొలది దేవాలయాలుంటాయండి. ఆ దేవాలయాలన్నీ మనం చూసుకొని ప్రదక్షిణ చేస్తే ఇంకా 5 గంటలు కాదు, 8 గంటలు అలా పట్టేస్తది. ముఖ్యంగా ఈ 8 లింగాలుంటాయండి. నైరుతి లింగం, ఈశాన్య లింగం, ఈ ఇంద్రలింగం ఇలా లింగాలు ఉంటాయి. 8 లింగాలని దర్శించుకొని, మనం ఈ ప్రదక్షిణ కంప్లీట్ చేసి దేవుడిని దర్శించుకోవచ్చండి చేసుకునేవాళ్ళు. ఈ 8 లింగాలని దర్శిస్తే చాలా మంచిదంటారు. దర్శించాలనుకున్న వాళ్ళు అన్ని గుళ్ళని దర్శించుకుని కంప్లీట్ చేసుకోవచ్చు. మెయిన్‌గా ఈ 8 లింగాలను దర్శించండి చాలా మంచిది.